మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నిషికి దివ్యాంక కాల్ చేస్తుంది. కౌశికి ఏదో రకంగా మందు తాగించి కౌశికి పెద్ద గొడవ చేసేలా చెయ్యి, అప్పుడు ఆ వీడియోని నేను లాయర్కి చూపిస్తాను, విడాకులు వచ్చేలా చేస్తాను అని దివ్యాంక చెప్తూ ఉంటుంది. అలాగేనని నిషి ఇక ఓకే చెప్తుంది. నిషి కిట్టి పార్టీ అరేంజ్ చేస్తుంది. నిషి ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంటికి వస్తారు. అప్పుడు జ్యూస్ అని చెప్పి ఇక కౌశికి జ్యూస్లో మందు కలిపి తాగండి వదిన అని కౌశికి చేత ఆ జ్యూస్ని తాగించేస్తారు. ఇక కౌశికి బాగా మత్తెక్కేస్తుంది. అక్కడికి కిట్టి పార్టీకి వచ్చిన ఫ్రెండ్స్ అందరినీ కూడా కొడుతూ తిడుతూ వెళ్ళిపోండి అని తాగిన దానిలా బాగా మత్తెక్కిన దానిలా ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తూ ఉంటుంది. వాళ్ళందరినీ తరిమేస్తూ ఉంటుంది. అప్పుడే కాచి ఇదంతా కూడా ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటాడు. దివ్యాంకకి లైవ్లో చూపిస్తూ ఉంటుంది. వెళ్తారా లేదా అని కౌశికి కిట్టి పార్టీకి వచ్చిన వాళ్ళందరినీ కూడా అరుస్తూ ఉంటుంది. కౌశికి కింద పడిపోతున్నట్లు కూడా చేస్తూ ఉంటుంది. వదిన, మీరు ఇలా తాగి తందనాలాడుతున్నారు, ఇదంతా తెలిసే అన్నయ్య మిమ్మల్ని దూరం పెట్టి విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధమైపోయాడు. మీరు ఇలా హింస పెడుతూ ఉంటే అన్నయ్య మాత్రం ఎలా తట్టుకుంటాడు అని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఇప్పుడు వదిలించుకోవాలనుకుంటున్నాడు అని నిషి చెప్తూ ఉంటుంది. నిషిక అంటూ కౌశికి చాలా కోపంగా తూలుతూ వచ్చి నిషి చెంప పగలు కొడుతుంది. అక్క, ఇప్పటి వరకు వచ్చేసింది చాలు, పదక్క లోపలికి వెళ్తాం అని యువరాజ్ కౌశికిని లాక్ వెళ్తూ ఉంటాడు. వదులు అని గార్డెన్లో కౌశికి యువరాజ్ని విసిరి కొడుతుంది. కౌశికి తూలుతూ ఇదంతా నటిస్తూ ఉంటుంది. లోపలికి వెళ్తున్న కౌశికి ఉన్నట్లున్నట్లు ఒక్క క్షణం ఆగిపోతుంది. చిటికి వేస్తూ, ఈ మాత్రం సరిపోతుందా? ఇంకా ఎక్కువగా నటించాలా? ఇంకా ఎక్కువగా కావాలంటే చెప్పు దివ్యాంక, ఇదిగో వీళ్ళిద్దరినీ హింస పెడుతున్నట్లు కూడా నేను నటిస్తాను అని ఫోన్ లైన్లో ఉన్న దివ్యాంకకి అర్థమయ్యేలా కౌశికి చెప్తూ ఉంటుంది. యువరాజ్, నిషి, కాచి ఇక అందరూ షాక్ అయి కౌశికినే చూస్తూ ఉంటారు. అసలు మేమిదంతా రికార్డ్ చేస్తున్న విషయం, ఇలా వదినని మత్తెక్కేలా చేయమని దివ్యాంక చెప్పిన విషయం అసలు కౌశికి వదినకి ఎలా తెలిసిపోయింది అని నిషి అయితే ఇక అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది. ధాత్రి నవ్వుతూ నిషి వైపే చూస్తూ ఉంటుంది.